గారు కూడా 75,000 అదనపుగా ట్రైబల్ ఫండ్లు ఇవ్వమని చెప్పారు సార్. 1.8 1.8 అంటే 1,80,000 సరిపోవట్లేదు, అదనంగా ఇంక ఇమ్మని కదా, అదే కదా మీరు అడిగేది. దీని మీద అంటే అలా కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బులాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. నేను దాన్ని అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి, దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం ఉన్నా అంటే కొన్ని ఇళ్ళకి చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతాం. అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది. అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ. మీరు ముఖ్యంగా ఒక్క నిమిషం, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల. మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వేయం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఈరోజు రోడ్లు వేస్తూ ఉన్నాం. అలాగే 100 మంది లోపున ఉంటే దాని మీద కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అవి నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం. అలాగే మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి. 1 సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, మీకు బాగుంటాయి. అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేస్తాం. అంటే నేను జివో నెంబర్ 3కి ఇది మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టించుకోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడేయచ్చు. కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్ట్స్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఉద్యోగాలు ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. స్కిల్ ఉండాలి. ఒకవేళ నాకు రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? స్కిల్ డెవలప్ చేసుకుని వెళ్ళాలి. రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం. సో మీరు చెప్పిన జివో 3 ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి, మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీ హెల్త్ ఎలా ఉందో అని ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించింది మీలో? నేను మొన్న పోయినసారి అరకుకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మలేషియాలోకి వెళ్దామంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని. అలా ఎంతమంది మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు? మిమ్మల్ని మౌంటైనీరింగ్ పంపించామనుకోండి, మీరు ఒకటి తెన్సింగ్ నార్కేలా ఉన్నారేమో. మీ ప్రతిభ పాఠవాల్ని బయటికి, మీ సమర్థత బయటికి తీయాలి. మీరు గొప్ప రన్నర్స్ ఉన్నారేమో, మ్యారథాన్ రన్నర్స్, గోల్డ్ మెడలిస్ట్ సాధించగలరేమో, మీరు గజీతగాళ్ళు ఉన్నారేమో, సైంటిస్టులు ఉన్నారేమో, లేదంటే గొప్ప ఐఏఎస్లు ఐపీఎస్ల స్థాయి ఉందేమో, గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో. ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు, జీవోలతో పాటు, కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్ళడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి, మీకు అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన
మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నత పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నటి నుంచి ఈ రోజు దాకా దారి పొడుగున ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ, అలాగే ఈ రోజున నేను ఒక మాట చెప్పి ఫండ్స్ సరిపోవట్లేదంటే ఉన్న ఫండ్స్లో ఎలా అడ్జస్ట్ చేయొచ్చని ప్లాన్ చేసిన కృష్ణతేజ గారికి, పిఎస్ మధు గారికి, ఓఎస్డి వెంకటకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోమారు ప్రధానమంత్రి గారికి నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో మాకు అవకాశం ఇచ్చి పెట్టుబడులకి మాకు నిధులు సమకూర్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇందాక ముఖ్యంగా ప్రెస్ సోదరులకు చెప్పాను, నేను మీకే ముందు కృతజ్ఞతలు తెలియజేశాను. ఈ సమస్యల్ని బయటికి తీసుకొచ్చింది మీరు కనుక ఈ సమస్యలను వెలికి తీయకుండా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా జరిగి ఉండేది. మనస్ఫూర్తిగా మరోమారు పాత్రికేయ సోదరులందరికీ మరోమారు ధన్యవాదాలు.